నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో ఏ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరగబోతుందో ఆ జూబ్లీ హిల్స్కి నిన్నటితోటి ప్రచారం పూర్తి స్థాయిలో ముగిసిపోయింది. అయితే కేటీఆర్ గారు తన వంతైన బీఆర్ఎస్ పార్టీ తరఫున రోడ్ షోలు బ్రహ్మాండంగా నిర్వహించి ప్రజల యొక్క మన్ననలు పొందిండు, వాళ్ళ యొక్క మనసుల్ని కూడా ఆకట్టుకున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి. సో దాంతో బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక్కరు కూడా మంత్రి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ప్రచారానికి కూడా సరిగా రాలేదు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మమ్మల్ని ప్రచారాలు చేసుకోకుండా చేస్తుంది బీఆర్ఎస్. అంటే ఒక అధికార పార్టీ ప్రతిపక్షంతో భయపడకుండా మాట్లాడడము ఈ భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. అందులోనూ పదే ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ కేటీఆర్ గారి గురించి కానీ పదే దాని గురించే విశ్లేషించడం ఇది అందరికీ చర్చానీయాంశంగా మారింది. ఏదైనా చేసి పలు కార్యక్రమాల గురించి చెప్పండి, మా ఓట్లు మీకే ఇస్తామని ప్రజలు ఆశిస్తూ ఉంటే అక్కడ కూడా బూతు పురాణాలు ఆపలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ బూతులన్నీ విన్న కేటీఆర్ గారికి ఫోన్ చేసి నువ్వు తొందరపడకు, ఆయన మొహంలో ఆయన మాటలో ఓడిపోతున్నామనే భయం మొదలయ్యింది, నువ్వు పద్ధతిగానే మాట్లాడు, నువ్వు కూడా టెంప్ట్ అయి మాట్లాడొద్దు, ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యవహారం అట్లనే ఉంటుంది, ఇక నువ్వు ఏం వాళ్ళని కూల్చాల్సిన అవసరం లేదు, వాళ్ళే కూలిపోతారంటూ కేటీఆర్ గారికి కేసీఆర్ గారు ఫోన్ చేశారట. దాంతో రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడుతూ ఇక నానా రకాలుగా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి రాకుండానే జూబ్లీ హిల్స్ని మొత్తం ఒక సైడ్ చేసిళ్ళంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకుంటూ రేవంత్ రెడ్డి వాళ్ళకు వత్తాసు పాడడం జరిగింది. 1-2 రోజులు జరిగింది అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రచారం. ఏ ఒక్క మంత్రి కూడా మొహం చూపెట్టుకోవడానికి రాలేదు, ప్రచారం చేయాల్సింది పోయి ఫారెన్లో తిరిగిర్రు మంత్రులు. అందరికీ భయం మొదలైంది, ఎక్కడ గల్ల పట్టుకొని కొడతారనే భయమైంది. అసలు ఊహించలేనంత భయాందోళకంగా మారింది వ్యవహారం. అయితే గదే విషయాన్ని చూసుకుంటే మిత్రులారా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో మరి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బ్రహ్మాండంగా విశ్లేషించడం జరిగింది. అందులోనూ ఎంత అభివృద్ధి చేసిండు, ఈ పార్టీకి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి మార్గం వైపు బాటలు వేసిందో కూడా ఆయన మాటల్లోనే ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దినపత్రికలో రావడం జరిగింది, చూద్దాం. ఇక ఓటు మీది రాష్ట్రాభివృద్ధి బాధ్యత మాది. ఏం టైటిల్ కొట్టిండే, ఓటు మీది రాష్ట్రాభివృద్ధి బాధ్యత మాది. ఇప్పుడు జరిగేది జూబ్లీ హిల్స్ ఎన్నికలే, రాష్ట్రం అంతా ఎందుకు? ఉన్న 2 సంవత్సరాల రాష్ట్రాన్ని దివాలా తీసిన ముఖ్యమంత్రి ఉన్నారా అంటే అది మన అనుమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఆయన మించిన మరొకడు ఈ 29 రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా నాకు దొరకరు, ఇక మనకు దొరకరు అట్లాంటి మహానుభావులు. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అబ్బబ్బబ్బబ్బా, అవునవును. ఇప్పుడు మోస్ట్లీగా రేవంత్ రెడ్డి హయాంలో కొన్ని 100 ఎకరాలకు పైగా కబ్జాలు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, వసూళ్ల దందాలు, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుడు, ఊరికో అభివృద్ధి బాటల వైపు ఊరు బాగుపడాలని ప్రతి ఊరిలో వైన్ స్టాండర్లు, అసలు మామూలు అభివృద్ధి కార్యక్రమాల, నిరుద్యోగులు ఖాళీగా ఉండద్దు రోడ్డు పట్టుకొని తిరగాలనుకుంటూ ఉన్న ఉద్యోగాల్ని క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర యువతకి జీవనోపాధిని కల్పించిన మహానుభావుడు. గ్యారంటీలలో ప్రజలు మరోసారి ఈయన మొహం అవపడితే ఏం చేస్తామో అనే పీక్స్ లెవెల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాళ్ళు కూడా చాలామంది ఉండేంత అభివృద్ధి చేసిండు. ఈ రకరకాల వ్యవస్థని రేవంత్ రెడ్డి ఆగం చేసి అభివృద్ధి చేసిండు. 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తాడట. 100 ఏళ్లకు మొదలని కొడంగల్లో లగచెర్ల నుంచి వెళ్ళే రూట్కి ఆ గుంతలు సరిగా పూడ్చుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫస్ట్ అది గుంతలు సరిగా పూడ్చుకో, తర్వాత 100 ఏళ్ల దాకా పోదు. కానీ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అబ్బాబ్బా, ఏమంటే మా ఇందిరమ్మ రాజ్యం, మా ఇందిరమ్మ ఆమెదైన వంతు ఆమె చేసింది పోయింది, నీ వల్ల ఏమవుతుంది చెప్పు, నీ వల్ల ఊడేదేంది, నువ్వు ఊడ పీకేదేంది అనేది మాకు కావాలన్నట్టుగా ప్రజలు అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎప్పుడు చూసినా కూడా ప్రజల్ని దారి మళ్లించడానికి అన్ని బేకారు ముచ్చట్లు, ఏది కూడా చక్కదనం లేదు. సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. అబ్బాబ్బా, సెంటిమెంటా డెవలప్మెంటా? మోస్ట్లీ అక్కడ ప్రతి ఒక్క ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది, పబ్లిక్ ఆ యొక్క పల్స్ను కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఏమంటారు, సెంటిమెంటా డెవలప్మెంటా? నవీన్ యాదవ్కి అంతో కొంత పేరు ఉండక మూలకైనా ఆ మూల పేరు లేకుండా చేసేసాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమంటాడు, సెంటిమెంటా డెవలప్మెంటా?
ఇక మీరు చేసిన డెవలప్మెంట్కి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా తయారయ్యి ఇరు రాష్ట్రాల నుంచి తెలంగాణలో బతకడానికి వస్తూ ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధికి అంత గొప్ప అభివృద్ధి ఈరోజు ప్రజలు పని చేసుకోలేకపోతున్నారు. కోట్ల రూపాయలతోటి వాళ్ళ కొంపల్లో ఎకానమీ క్రియేట్ చేసినందుకు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళిద్దరూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపుల్లలు వేస్తలేరు. నీ అరాచకము, నీ అవినీతి, నీ భూదందాలు, నీ కబ్జాలు, కొన్ని లత్కోర్ పనులకు కేటీఆర్ అడ్డుకట్టేస్తున్నాడు. ఇక కిషన్ రెడ్డికి నీకు ఎట్లాంటి బంధం ఉందో మాకు తెలుసు. నువ్వే ఒక స్టేజ్ మీద మాది ఒకటే కంచం ఒకటే మంచం అన్నావు. ఈరోజేమో కేటీఆర్ను కిషన్ రెడ్డి కలిసిండు అంటాడు. నీకు అభివృద్ధి చేయదలుచుకున్న మరి 10 ఏళ్ళు కేసీఆర్ అభివృద్ధి చేసిండు. నన్ను ఆ పార్టీ వాళ్ళ పిర్రు ఈ పార్టీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలతోటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా ఆట ఆడిచ్చిన చిటికేసి కేసీఆర్ తెలంగాణని మొత్తం. అట్లాంటిది ఈరోజు నువ్వు అభివృద్ధి చేయాలంటే వాళ్ళు అడ్డుపడుతున్నారట. మరి దోచుకున్నాడు బంద్ చేయి, వాళ్ళు కూడా నీకు అడ్డుపడ్డు వాళ్ళు కూడా బంద్ చేస్తారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కిషన్ రెడ్డి పని కట్టుకొని ఆపుతున్నాడు. ఇక కిషన్ రెడ్డి ఏడ ఆపిని నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా కిషన్ రెడ్డి పేరుని హైప్ చేస్తున్నాడు తప్ప అసలు కిషన్ రెడ్డి నిద్ర లేచి ప్రెస్ మీట్ పెట్టాలంటే అది ఒక కొండను తీసుకొచ్చి ఆడ పెట్టినంత వ్యవహారం అది. అట్లాంటిది ఆయన ప్రెస్ మీట్ పెట్టి నీ కార్యక్రమాల గురించి ఆయన ఆపుతుండు. ఎందుకో రేవంత్ రెడ్డి పదే కిషన్ రెడ్డిని హైప్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఏ సోషల్ మీడియా మీద చూడండి బీజేపీ వాళ్ళు ఎక్కడ అవపడతలేరు, ఎక్కడంటే ఎక్కడ కూడా అవపడతలేరు. అయితే దానిపైన ఓన్లీ దాన్ని వాళ్ళ గురించి గొప్పగా చెప్పి వాళ్ళ పేర్లను హైలైట్ చేస్తూ ఉంది ఇక రేవంత్ సర్కార్. జూబ్లీ హిల్స్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు, అందుకే మోదీ షా ప్రచారానికి రాలే. చెల్లెను మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళకు ఏ న్యాయం చేస్తాడు? తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపిందే కేసీఆర్. మీట్ ది ప్రెస్లో సీఎం వ్యాఖ్యలు. ఇక ఈయన ఏం మాటలు నాకు ఇక వీనకు ఉద్యమం అంటే తెలియదు. ఉద్యమాన్ని చంపిండు అంటే ఉద్యమకారులపైన గన్నులు వేసుకొని ఉరికింది మన రైఫిల్ రెడ్డే గన్నేసుకొని జొర్రో ఉరికి ఇక మనల్ని కాల్చిపడేద్దాం అన్నట్టుగా చూసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో ఉద్యమాల గురించి కేసీఆర్ గురించి నేనేమంటున్నా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది కేసీఆర్ పేరు తలుసుకోవడం వల్లనే. లేకుంటే వీళ్ళని ప్రజలు ఎప్పుడో తరిమి రాష్ట్రం నుంచి ఉరికిచ్చేటోళ్ళు. అంతో కొంత కేసీఆర్ పేరు తలుచుకుంటున్నారు కాబట్టి ఉంచుతుర్రు. లేకుంటే వీళ్ళ పని ఖతమయ్యేది, ఎవ్వారం బెడుసు కొట్టేది. వీళ్ళ చేసే పని అన్నీ అడ్డకట్టలు తగిలిది. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వముంచేదే రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే సరే ఎవరైనా మేము ఇది చేస్తాం అది చేస్తాం అనుకుని ఒప్పించి మాట్లాడాలి. కానీ దాంట్లో కూడా ప్రతిపక్షాన్ని లాగుడంటే నాకు అనిపించింది వీళ్ళకి సత్తా లేదు. ఇక్కడ వీళ్ళకి క్లారిటీగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళకి సత్తా లేదు. ఫస్ట్ సత్తా ఉంటే ఇట్లా మాట్లాడరు. పని చేసేవాడే లక్ష్యం ఉంటుంది వాళ్ళతోటి. ఈ విధంగా వాళ్ళ మీద ఒర్రుడు వీళ్ళ మీద ఒర్రుడు అలాంటి కార్యక్రమాలే వాళ్ళు పెట్టుకోరు. డెవలప్మెంట్ మాత్రమే వాళ్ళ లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకుంటారు.